ఓం ఐం ప్రేం శ్రీమాత్రే నమః. శ్రీ లలితా త్రిశతిలోని కమలాక్షి శబ్దమునకు మనము గురుబోధ, గురువు యొక్క ప్రాశస్త్యము తెలుసుకుంటూ ఉన్నాము. ఆ ప్రయాణంలో మనము గురుబోధలో ఉదాహరణగా ఒక చిన్న కందిరీగా మరియు ఒక పురుగు, చిన్న పురుగు యొక్క ఉదాహరణతో ముందుకు వెళ్ళాము. ఆ తర్వాత ఆ ఉదాహరణలో కందిరీగ గురువు అయితే చిన్న పురుగు ఉపాసకుడు. గురువు తన అంతటి వాడు చేస్తాడు అన్నదానికి ఉదాహరణగానే ఆ కందిరీగను, వేరే జాతికి చెందిన పురుగును ఉదాహరణగా ఉపనిషత్తుల్లో తీసుకోబడినది. ఇప్పుడు జ్ఞానము యొక్క అర్థము గురించి తెలుసుకుంటాము. గురువు మనకు జ్ఞానబోధ చేసి జ్ఞాన చక్షువులను తెరిపించాడు. ఆ జ్ఞానం యొక్క అర్థం ఏమిటో తెలుసుకుందాం. నేను శరీరము, నేను బుద్ధి, నేను మనస్సు, నేను ఈ ప్రపంచంలో ఉన్నా అనేది జ్ఞానము కాదు. సాక్షిభావంతో స్థిరమైన స్థితిలో తన్మయతతో, తల్లీనతతో, తద్రూపతతో ఏకత్వం యొక్క అనుభూతియే జ్ఞానము. ఈ జ్ఞానమే మన యొక్క మోక్షానికి కారణము. జ్ఞానమే మోక్షము. ఈ జ్ఞానము బాహ్య జ్ఞానమైతే జ్ఞానము మనకు బంధనంగా మారుతుంది. అంటే మనము బాహ్య జ్ఞానంలో శరీరభావంతో ఉంటే ముందుకు వెళ్ళలేము. చిన్న కందిరీగా వినిపించిన నాదము ఆ పురుగుకు వినపడకపోతే మనము ఎప్పటికీ పురుగులాగే ఉండిపోతాము అన్నది ఇక్కడ మనం ప్రస్తావించవలసిన విషయం. చిన్న పురుగు కందిరీగ యొక్క శబ్దమును పదే వినడం వల్ల ఆ పురుగు కాస్త కందిరీగగా మారిపోయింది. అలాగే మన యొక్క సాధన కూడా గురువు గారి యొక్క మాటలతో మనలో చైతన్యం జాగృతమయ్యి మనము కూడా గురువు యొక్క స్థాయికి వెళ్ళాలి అన్నదే ఇక్కడ జ్ఞాననేత్రం యొక్క పరమార్థం. తల్లీనత, తన్మయత, తద్రూపత అక్కడ ఉండదు. కావాలంటే దానికి మనం ముందు చెప్పిన గుణం కావాలి. అదే శరణాగతి, సమర్పణ అవ్వడానికి మనకి ఏమి కావాలి? నమ్మకం కావాలి. ఎవరి పట్ల? గురువు పట్ల. ఏమి ఉండాలి? సంపూర్ణ విశ్వాసం, సంపూర్ణ నమ్మకము, విశ్వాసము ఉంటే మనము చిన్న పురుగులు అనుకుంటే మనము కూడా గురువు గారిలాగా కందిరీగలాగా అయిపోతాం అనేది విషయం. మరి ఎవరి యందు విశ్వాసం ఉండాలి? మూడింటి యందు విశ్వాసం ఉండాలి. ఒకటి ఆత్మవిశ్వాసం, మనపైన మనకు విశ్వాసం ఉండాలి. 2 గురువు యందు విశ్వాసము, నమ్మకము ఉండాలి. అపనమ్మకము ఉండరాదు. 3 మంత్రము, మంత్రార్థ దేవత యందు విశ్వాసము కలిగి ఉండాలి. మంత్రాది దేవత వేరు కాదు. మంత్రమే దేవత రూపంలో ఉన్న మంత్రమే దేవత, మంత్ర రూపంలో దేవత ఉంటుంది. అందుకని మన శాస్త్రాలు చెప్తున్నాయి, ఉపాసనలో ఏక గురువు ఉపాసన ఉండాలి. సంప్రదాయ విశ్వాసము సర్వసిద్ధిప్రదము. ఇందులో 2 సూత్రాలు ప్రధానము. నువ్వు 1000 మంది గురువుల సత్సంగాలు విన్నా అందరూ ఒకటే మాట చెప్తారు. ఏమని? ఒకే తత్వం బోధిస్తారు. అనేక ధర్మ గ్రంథాలు, సద్గ్రంథాలు, శాస్త్రాలు చదివిన ఒకే తత్వము మనకు వారు వినిపిస్తారు. అదే మనకు తెలుస్తుంది. ఏమిటి? నీవు అది ఒకటే, నువ్వే అన్నీ అనే సత్యము తెలుస్తుంది. కానీ నీవు నేను ఉన్నాను అని చెప్పే అవస్థలో ఉంటే నువ్వు ఉపాసన చేయాలి. ఉపాసన అంటే దగ్గరగా ఉండడం. దగ్గరగా, ఆసన ఉండటం. ఎవరికి దగ్గరగా ఉండాలి? పరమసత్యానికి, లేదంటే ఉపాస్య దేవతకు దగ్గరగా ఉండాలి. ఉపాసన దేవత కూడా నీ పరిమిత రూపంలో ఫలం ఇస్తుంది. నీకు నీ యొక్క ఉపాసనయే ఫలము. ఆత్మ సమర్పణ, గురు సమర్పణ, ఉపాస్య దేవత సమర్పణ, ఈ మూడింటి యందు గల సంప్రదాయ విశ్వాసమే సర్వసిద్ధి. మన యొక్క సంప్రదాయమందు విశ్వాసము. మనము ఏ సంప్రదాయం నందు ఉన్నాము,
మనము ఏ సత్యమునందు బ్రహ్మము గురించి తెలుసుకోవాలనుకునే వారికి, ఆ దారిలో నడిచేవారికి ఎంతమంది గురువులు చెప్పినా అందరిది ఒకే మాట అని అహమస్మి దాని అర్థం తెలుసుకుంటే తత్వమసి ఈ అనుభూతి జ్ఞానంలో లక్షితము అవుతుంది. అప్పుడు మన సాధనలో సంఘర్షణ ఉండదు. నిత్య సాధనలో సంఘర్షణలు అంటే మనము అనుకున్న సమయానికి ఉదయాన్నే లేవలేకపోవడము, స్నానం చేయకపోవడము, సాధన చేయకపోవడము, ఇలా ఎందుకు జరుగుతుంది? అవిశ్వాసము ముఖ్య కారణము. మరి ఒక మాటలో చెప్పాలంటే సంశయాత్మ వినశ్యతి అని చెప్పవచ్చు. సమర్పిత వ్యక్తికి శంక ఉండదు. ఇక్కడ జ్ఞాన విషయం అంటే లక్ష్మి అంటే లక్ష్యబోధం. ఈ లక్ష్యబోధం మన యొక్క అంతరచక్షువులను తెరుచుకునేలా చేస్తుంది. కమల లక్ష్మి, కమల అక్షి, కమలాక్షి. ఇదే కదా మన లలితా సరస్వతిలోని మొదటి నామము. రెండవ శ్లోకంలోని లలితా సరస్వతిలోని రెండవ శ్లోకంలో మొదటి పదము యొక్క అర్థము కమలాక్షి, కమలాలక్ష్మి, కమలమల వంటి కన్నులు కలదని కదా. దీని మనము మరి యొక్క విశ్లేషణ అర్థమును ఆధ్యాత్మిక మార్గంలో తెలుసుకుందాం మరి యొక్క సమయంలో. హరి ఓం తత్సత్.